హలో హాయ్ నమస్తే వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ భవానీ హ్యాపీ ఫ్యామిలీ. అందరూ ఎలా ఉన్నారండి? అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. సో ఈరోజు వీడియో ఏంటంటే కనుక రెస్టారెంట్ స్టైల్ అండ్ మనకి పెళ్ళిళ్ళలో కట్ట వేస్తారే ఫేవరెట్ డిష్ మన కాలీఫ్లవర్ 65 అనమాట. సో కాలీఫ్లవర్ ఫ్రై ఎలా చేసుకోవాలో చూసేద్దామా? చక్కగా ఉత్తినే తినడానికి కూడా చాలా బాగుంటుంది. మనకి పెళ్ళిళ్ళలో కట్ట వేస్తారు కదండి, నాకైతే చాలా చాలా ఫేవరెట్ అనమాట. సో అందరికీ కూడా ఫేవరెట్ అని అనుకుంటున్నాను. సో వీడియోలోకి వెళ్ళిపోయి అంతకన్నా ముందు ఇంకా నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని టింగ్ మనం ప్రెస్ చేశారంటే అలానే నోటిఫికేషన్ ఇచ్చారంటే నేను ఏ వీడియో పెట్టినా మీ వరకు చేరుతుంది. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ భవానీ హ్యాపీ ఫ్యామిలీ. సో ఫస్ట్గా అయితే కాలీఫ్లవర్ తీసుకోండి, ఒక 300 గ్రాములన్నా ఉండాలి. సో మనం ఒక కేజీ పువ్వు కొనుక్కుంటే ఆకులు ఇవన్నీ పోగా ఒక 300 గ్రాములు ఎంత అవుతుంది. తర్వాత వచ్చేసి బియ్యపిండి, శనగపిండి, కార్న్ఫ్లోర్ అంటే మొక్కజొన్న పిండి, అలాగే మైదా పిండి, తర్వాత ఉప్పు, కారం, అల్లం వెల్లిపాయ పేస్ట్, జీడిపప్పు, కరివేపాకు, కొత్తిమీర, ధనియాల పొడి, పసుపు, అలాగే గరం మసాలా పొడి, పచ్చిమిరపకాయలు, ఫుడ్ కలర్ అండి మీ ఆప్షన్ అది, తర్వాత ఆయిల్, తర్వాత కొంచెం వాటర్ కూడా అవసరం అవుతాయి అన్నమాట. సో ఇవన్నీ ఇంగ్రీడియంట్స్ తీసేసుకున్న తర్వాత ఇంకా స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టేసుకుని మనకి సమానంగా వాటర్ తీసుకోవాలన్నమాట, అంటే అవి బాయిల్ అవ్వడానికి. సో ఇక్కడ మీరు జాగ్రత్తగా బాయిల్ చేసుకోండి. ఏంటంటే ఒక 70%, ఒక 70% బాయిల్ అవుతే చాలన్నమాట, ఎక్కువ అవ్వక్కలేదు. తర్వాత మనకి ఆయిల్లో ఫ్రై అవుతుంది కాబట్టి సో సరిపోతుంది. సో ఈ వాటర్లో కొంచెం చిటికెడు పసుపు వేయండి, కొంచెం ఏమన్నా మనకి బాగుంటుంది. అంటే పసుపు వేయడం వల్ల మీకు తెలుసు కదా, ఏమైనా బ్యాక్టీరియా అటువంటివి ఉన్నా సరే శుభ్రంగా ముందైతే వాష్ చేసుకోండి. వాష్ చేసుకున్న తర్వాత పక్కన పెట్టుకున్న తర్వాత ముక్కలు కోసుకుంటాం కదా, సో వాష్ చేసుకున్నాక అప్పుడు వేడి నీటిలో ఉడకవేసుకుంటాం వల్ల కొంచెం మనకి అది మగ్గుద్ది, అలాగే దాంట్లో ఉన్న కొంచెం చెడు అవి ఉంటే పోతాయి అన్నమాట. సో 70% అయితే ఉడికించుకున్న తర్వాత సో వాటర్ వేయగానే వేసేకండి, కొంచెం మరుగుతున్నప్పుడు వేయండి. మరుగుతున్నప్పుడు వేస్తేనే బాగుంటుందన్నమాట. అంటే అది ఉత్తినే నీళ్ళు కాగకుండా వేసేస్తే ప్రయోజనం ఉండదు, మరిగిన తర్వాతే కదా మనకు కుక్ అవుతాయి. సో తర్వాత సాఫ్ట్గా అవ్వాలన్నమాట. మనం ఫోర్క్ పెట్టి దించితే కొంచెం పదునుగా దిగాలి, అట్లా మరి అంత పదునుగా కాకుండా కొంచెం అంటే ఒక 30% కొంచెం పదునుగా దిగేలాగా. సో అలా చేసేసిన తర్వాత పక్కన పెట్టేసుకోండి. ఇది ప్లాస్టిక్ ప్లేట్ అనుకోకండి, ఇది పింగాణీ ప్లేట్ అనమాట. సో అందులో వేసుకున్నాను. తర్వాత అయితే ఒక గిన్నె తీసుకుని ఆ గిన్నెలో మనం ఏం చేయాలంటే ఫస్ట్ శనగపిండి వేసుకోండి. సో శనగపిండి అలాగే బియ్యపిండి అనేది ఇక్కడ ఆప్షన్ అండి, మీకు కావాలితే వేసుకోండి, లేకపోతే లేదు, వేసుకుంటే బాగుంటుంది. ఒక స్పూన్, ఒక 1.5 స్పూన్ వేసాను శనగపిండి. ఇది కార్న్ఫ్లోర్ అండి, కార్న్ఫ్లోర్ అయితే ఒక 2 టేబుల్ స్పూన్స్ పూర్తిగా వేసేసాను. సో మీకు అర్థమవుతుంది చూసారా. తర్వాత వచ్చేసి మనము ఇది బియ్యపిండి, ఈ బియ్యపిండి కూడా ఒక 1.5 స్పూన్ అంతే. సో ఎక్కువ వేయలేదు. శనగపిండి, బియ్యపిండి కూడా మీరు అబ్జర్వ్ చేసుకోండి. తర్వాత వచ్చేసి మైదాపిండి కూడా 2 స్పూన్స్ పూర్తిగా అయితే వేసేసుకోండి. సో మీకు క్లారిటీగానే వేసాను అనుకుంటున్నాను. తర్వాత కారం వచ్చేసి ఒక హాఫ్ స్పూన్ సరిపోతుంది. సాల్ట్ కూడా ముందైతే ఒక హాఫ్ స్పూను లేకపోతే ఒక 3/4 స్పూన్ వేసేసుకోండి. తర్వాత అంతా కలిపేసుకున్న తర్వాత అప్పుడు టేస్ట్ చూసి వేసుకుందరు కానీ. తర్వాత అల్లం వెల్లిపాయ పేస్ట్ ఒక అర స్పూన్, అది కూడా చాలు. తర్వాత వచ్చేసి మనకి గరం మసాలా పొడి కూడా అర స్పూను, అలాగే ధనియాల పొడి కూడా అర స్పూను. సో జీలకర్ర పొడి ఉంటే వేసుకోండి, నా దగ్గర లేదు సో నేను వేయలేదనమాట. సో తర్వాత కొత్తిమీర కొద్దిగా, అలాగే కరివేపాకు కొద్దిగా కూడా వేసేసుకుని సో కొన్ని వాటర్ వేసుకుని కలుపుకోండి. మరీ పల్చగా కలపద్దండి, ఎందుకంటే ఆ కాలీఫ్లవర్ ముక్కలకి పట్టదనమాట. సో కొంచెం కలుపుకున్న తర్వాత ఏం చేస్తారంటే ఫుడ్ కలర్ వేసుకోండి. ముందు ఫుడ్ కలరు మీ ఆప్షన్ అండి పూర్తిగా. నేను కొంచెం కలర్ఫుల్గా ఉండడం గురించి వేసాను అనమాట. సో అంత మంచిదేం కాదు, కాకపోతే కలర్ఫుల్గా కనిపించాలి కదా వీడియోలో అనేసి అయితే వేసాను. సో వాటర్ వేసుకొని చూసారా, చక్కగా కన్సిస్టెన్సీ మనకి అంత పలుచగానే ఉండకూడదు, అలానే మరీ ఏదో చిక్కగా కూడా ఉండకూడదు, మీడియంగా కొంచెం ఉండాలన్నమాట. మనకి ఆ ముక్కకు పట్టి ఉండేలా పిండి అలా కలుపుకోండి. సో వీడియోలో కనిపిస్తుంది కదండి, సో అలా అయితే సరిపోతుంది. సో తర్వాత అయితే
ఇంకా కలర్ వేసేసుకొని కలిపేసుకోండి మళ్ళీ ఒక్కసారి. సో వన్ మోర్ రిక్వెస్ట్ అండి, చూసిన ప్రతి వీడియో కూడా లాంగ్ వరకు చూడడానికి ట్రై చేయండి, నాకు వాచ్ అవర్ పెరుగుతుంది. అలాగే ఫస్ట్ నేను ఎక్కువ వేసేసాను. సో అలాగే తర్వాత వీడియో లైక్ చేయడానికి ట్రై చేయండి. లైక్ చేయడం వల్ల ఇంకొక నలుగురు చూసే అవకాశం ఉంటుంది. అలాగే షేర్ చేయండి. సో సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. మీరు షేర్ చేయడం వల్ల కొత్త వాళ్ళు ఎవరైనా ఇంప్రెస్ అవుతే సబ్స్క్రైబ్ చేసుకుంటారు. సో నా ఛానల్ గ్రోత్ అవ్వడానికి మీరు కూడా నాకు హెల్ప్ చేస్తారని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. సో తర్వాత ముక్కలైతే ఈ మిశ్రమంలో వేసేసుకుని చక్కగా కలిపేసుకున్నట్టు కలిపేసుకుని ఒక అరగంట పక్కన ఉంచండి. ఏం కాదు, మూత పెట్టేసి ఒక అరగంట పక్కన పెట్టుకోండి. చక్కగా నాని ఆ ముక్కలన్నిటిలో కట్ట అన్నీ వెళ్తాయి అనమాట. సో తర్వాత ఇంకేముంది, స్టవ్ ఆన్ చేసేసుకుని కడాయి పెట్టేసుకుని నూనె అండి, ఇది చిన్ని గిన్నెలా కనిపిస్తుంది మీకు, కానీ ఒక 300 గ్రాములు, పావు కేజీ నూనె ఇందులో పెట్టేస్తుంది అనమాట ఈ గిన్నెలో. సో ఆ నూనె వేసేసుకున్న తర్వాత ఎప్పుడు కూడా ముక్క పైకి ఉండేలా వేసుకోవద్దు, కొంచెం నూనెలో ములిగిలాగానే చూసేలాగా నూనె అయితే వేసుకోండి. సో అలా ఉంటేనే టేస్ట్ అయితే, అంటే టేస్ట్ అని కాదు, ముక్క బాగా వేగుద్ది అనమాట, కొంచెం లోనకంట వెళ్ళి. సో నేనైతే తక్కువే వేసుకున్నాను, ముక్క అందులో ములిగిలాగానే వేసాను, మీరు చూడొచ్చు. సో చక్కగా మనకి అది క్రిస్పీగా అయ్యేంత వరకు కూడా ఫ్రై చేసుకోండి చక్కగా. ఇంకా వీడియోలో రెడ్ కలర్గా మీకు కనిపించట్లేదు, కానీ నాకైతే బయట అలాగే ఉంది, ఎందుకంటే కొంచెం నాకు లైటింగ్ డల్ వల్ల ఏంటో తెలియట్లేదు. సో అదిగోండి, వేగే కొలది కలర్ వచ్చింది చూసారా, ఫస్ట్ వేయగానే ఒక కలర్ ఉంది, ఇప్పుడు వేయక ఒక కలర్ వచ్చింది. సో నూనె లేకుండా చక్కగా తీసేసుకుని ఇంకా మిగతా ప్రాసెస్ అంతా అంతేనండి. మిగతా ముక్కలన్నీ కూడా అలా వేసేసుకున్న తర్వాత ఈ లాస్ట్లీ పిండి కొద్దిగా ఉండిపోతుంది కదండి. సో అందులో పచ్చిమిరపకాయలు, జీడిపప్పు, అలాగే కరివేపాకు, కొత్తిమీర కూడా వేసుకుని చక్కగా కలిపేసుకుని, సో అవి కూడా ఆ పిండిలోనే అవి కూడా చక్కగా ఒక్కసారి అలాగా ఆ నూనెలో వేసేసి ఫ్రై చేసేయండి. సో చాలా బాగుంటుందన్నమాట. నాకు ఇందులోకైనా ఈ కాంబినేషన్ ఇష్టం, పచ్చిమిరపకాయలు, కరివేపాకు, కొత్తిమీర, జీడిపప్పు చాలా ఇష్టం నాకు ఈ కాంబినేషను. మీరు నా వీడియోస్ చూస్తే ఫిష్ ఫ్రైలో ఏంటి, ఇలాగ బంగాళదుంప ఫ్రైలో ఏంటి, సో నాకు ఇది ఉంటుందన్నమాట, నాకు చాలా ఇష్టం. సో ఇంకంతేనండి, చక్కగా అది కూడా ఫ్రై చేసుకుని ఈ ఫ్రై మీద వేసేసుకుని మన గోబీ 65 అంటారో లేకపోతే గోబీ ఫ్రై అంటారో మీ ఇష్టం. చక్కగా వేడివేడిగా అయితే రెడీ అయిపోయింది. సో మా పిల్లలైతే పెరుగన్నంలో నంచుకుని బాగా ఎంజాయ్ చేశాడు మా బాబు అయితే. పాపకి ఇంకా అంత తెలియట్లేదు, కానీ బాబు అయితే చాలా బాగా ఎంజాయ్ చేశాడు అనమాట, చాలా బాగుంది అమ్మ అనేసి. సో ఇంకంతేనండి వీడియో. బాయ్. నచ్చినట్లయితే ప్రతి ఒక్కరు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకా ఏమన్నా చెయ్యాలి అనిపిస్తే కనుక కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియచేయండి. నేను 100కి 100% చేస్తాను. మీకు నాకు ఏమన్నా టాపిక్స్, ఐడియాస్ ఇవ్వండి. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ భవానీ హ్యాపీ ఫ్యామిలీ. బాయ్. ఎంజాయ్ ది డే.